నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు, ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఉంటుంది, ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు, జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా. అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి మన జన్మ రాశిలో 2 గ్రహాలుంటాయి. ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది. ఒక్కొక్కసారి 2, 3, 4, 8 గ్రహాలు కూడా ఒక్కొక్కసారి మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో. అయితే కొన్ని ఏం చేస్తుంటాయి, ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి, కదిలిపోతూ ఉంటాయి. కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అన్నమాట. అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి 2, 3, 8 కూడా కలిసి ఉంటాయి. అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు, రవి ఈ 2 కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము, అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట. అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే, ఈ బుధుడు సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు. అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనదనమాట. ఈ యోగం కలగడమే మహాయోగము. అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే బుధుడు దేనికి ప్రతీక? బుధుడు సంపదకు ప్రతీక. ఆదిత్యుడు అంటే రవికి దేనికి ప్రతీక? మనకి ఆరోగ్యానికి ప్రతీక. అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాశులకి సంపదకి, ధనానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి లోటు ఉండదన్నమాట. అయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ 2 కలిసి, ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు. అయితే ఇప్పుడు ధనుర్రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక, ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి అస్సలు తిరుగుండదనమాట. వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే 29 రోజుల పాటు ఆ జాతకుడికి వీరిద్దరూ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే, అయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక, అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనే దానికి ప్రధానంగా చూసినట్టయితే, మేషరాశికి, మిథున రాశికి, సింహ రాశికి, వృశ్చిక రాశికి, కుంభరాశికి ఈ 5 రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము, ధనము, ఆయుష్ ఇంకా అన్ని కలిపి ఆయన వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు. అయితే మిగతా రాశుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక, మిగతా రాశుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను, ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు. అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే, అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు. కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు, అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ 5 రాశుల వాళ్ళకి
11 రోజుల పాటు, మిగతా రాసుల వాళ్ళకి 29 రోజుల పాటు, మరికొంతమంది రాసుల వాళ్ళకి 2 రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట. అయితే ముందుగా మనము అసలు అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల 17వ తారీఖు నుంచి 29 వరకు అనగా 12 రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు. అయితే ఈ తులారాశిలో యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు. దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని బయటపడేస్తారన్నమాట. దీనితో పాటుగా అంటే విముక్తి కలిగజేస్తారు. వ్యక్తిగతంగాను, ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి ఆ సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు. అయితే కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు. కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు, కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఎంత సమయంలో ఈ మిగిలిన రాశుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను, గ్రహించుకోండి. అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు రవి ఇద్దరూ కలిసి తులాలో ప్రవేశిస్తున్నారు, అలాగే కుంభంలో సంచరిస్తున్నారు. ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. అయితే బుధగ్రహము బుద్ధిని ఇస్తుంది, ధనస్సు అంటే డబ్బుని ఇస్తుంది. దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, విద్య, లాజిక్, టెక్నాలజీ, వాణిజ్యము, పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు. అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు శని గ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ, కమ్యూనికేషను, విజ్ఞానము అంటే సైంటిఫిక్ గా అనమాట, రాజకీయము, పరిశోధనలు చేసే విభాగము, సైన్స్ ఫీల్డు, స్టాక్ మార్కెట్, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది. అయితే ఇప్పుడు నేను ఏ రాశుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తోంది, సమస్యలు ఎలా తీరుతున్నాయి, అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను, వినే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి బుధ రవి యొక్క యోగం వల్ల అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే బుధుడు ధనపరంగా విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాడు. రవి ఆయుష్ పరంగాను, రాజయోగ పరంగాను, అధికార పరంగాను, కమ్యూనికేషన్స్ పరంగాను ఇలాగా మంచి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అందులో భాగంగా ఈ వృషభ రాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే వాణిజ్య, విద్య, అకౌంటింగ్లో చదివే విద్యార్థులకు విశేషమైన విజయాలు ఇవ్వడము, దానికి సంబంధించిన ఉద్యోగాల్లో అవకాశాలు రావడము, ఈ నిమిత్తంగానే అంటే ఈ 3 కేటగిరీల్లోనే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, అక్కడ జాబ్ సంపాదించాలన్నా అవకాశాలు వీళ్ళకి విశేషంగా వస్తాయి. దాన్ని వీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని
చాలా ఉపయోగించుకోవాలి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక శుభవార్తలు వినడము, హై ఎండ్ ప్యాకేజీల్లో వీళ్ళు నియామకం కావడము, కొత్త కొత్త అవకాశాలు రావడము, ఆకస్మిక ధనప్రాప్తి రావడము, దీనితో పాటుగా అధికారుల మెప్పు పొంది వీరు పనిచేసిన తీరు కనుకోండి, లేదా వీళ్ళ యొక్క సిస్టమేటిక్గా పనిచేయడము, ఆనెస్ట్గా పనిచేయడము, వీరి నైపుణ్యాలు, వీరి స్కిల్స్ని గుర్తుపెట్టుకొని వీళ్ళ యజమానులు అంటే బోనస్లుగా ఎక్కువ డబ్బుని ఇవ్వడము, గతంలో ఆగిపోయిన ఏరియర్స్ రావడము, ఇలాగా వీళ్ళకి ఏ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా సరే విశేషమైన ధనాన్ని పొందే అవకాశము, ఇటు కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక స్థిరచరాస్తులు కలిసి రావడము, వదిలేసుకున్న ఇంకా మాకు రాదు అని అనుకున్న ఆస్తులు కలిసి రావడము, ఇలాగా ఆస్తికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే వీరు ఎంత అనుకుంటే అంత పెట్టుబడులు పెట్టచ్చు, వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు, బ్రాంచీలు పెట్టచ్చు, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయొచ్చు. పారిశ్రామికంగా అయితే కనుక యంత్రాలు కొనుక్కోవడం కానీ, లేదంటే విదేశాలలో వీరు కొత్త బ్రాంచీలు పెట్టుకోవడం కానీ, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ, ఇలా ఒకటి అని కాదు, ధనపరంగా ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవచ్చు. ఈ సమయాన్ని వీరు సద్వినియోగం చేసుకోగలిగితే ఈ యొక్క ఫలితాలు ఉత్తర విశేషంగా ఉండబోతున్నాయి. ఎందుకు అంటే బుధుడు రవి అంతటి యోగాన్ని వీరికి కలగజేయబోతున్నారు. తరువాత వ్యవసాయదారులకు భూములు చక్కగా పంటలు పండుతాయి, ఎరువులు చక్కగా సమయానికి అందుబాటులోకి వచ్చి వర్షాధార భావం లేకుండా అంటే నీటికి ఎద్దడి లేకుండా ఉండి చక్కని పంటలు పండడము, ఆ పంటల దిగుబడి ఎక్కువగా రావడము, ఇవి మార్కెట్లోకి వెళ్ళంగానే అంతవరకు డల్గా ఉన్న మార్కెట్టు వీరి యొక్క పంటకు అధికంగా ధనం రావడము, రుణాలు తీరిపోవడము, వ్యవసాయదారుల రైతుల యొక్క కళ్ళల్లో ఆనందాలు నిలవడము జరుగుతుందనమాట. దీనితో పాటుగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన ఆరోగ్యము, వీరు ఊహించినటువంటి ఆరోగ్యం వీరి సొంతమవుతుంది. ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులున్నా ఉపశమనం పొంది కొత్త ఉత్తేజంతో ఆ రవి యొక్క అనుగ్రహం వల్ల కొత్త ఉత్తేజంతో ఉండబోతున్నారు. ఆపరేషన్ల దాకా వెళ్ళిన వాళ్ళైతే తక్కువ వ్యవధిలో తక్కువ మొత్తంతో ఆపరేషన్లు చేయించుకోవడము, వీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉండబోతోంది. ఇంకా ఇది అది అని చెప్పడానికి లేదు. వీరు లాటరీలు కొనుక్కున్నా, పెట్టుబడులు పెట్టుకున్నా, ఏ పని చేసినా ఈ సమయం మాత్రము వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగజేసే సమయము, రాజయోగాన్ని కలగజేసే సమయము. దీన్ని అస్సలు మీరు వృధా చేసుకోకండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే ఇంకా అన్ని శుభాలే, శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేయడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా మీకు రావడము, కోర్టులో ఇరుక్కుపోయి ఎప్పటికీ మీకు తీర్పు రానటువంటివి క్షణాల్లో తీర్పు రావడము, స్థిరచరాస్తులు కలిసి రావడము, మీరు ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా విశేషమైన ధరతో వెళ్ళడము, ధనం మీరు కొనేటప్పుడు తక్కువకు వస్తుంది, మీరు అమ్మేటప్పుడు విశేషమైన ధనము వస్తుంది. ఎందుకు అంటే బుధుడు ధనాన్ని ఇచ్చేవాడు కాబట్టి. దీంతో పాటుగా కళారంగంలో ఉన్న వారికి, చిత్రరంగంలో ఉన్న వారికి కూడా అవకాశాల మీద అవకాశాలు రావడము, పారితోషికం పెరగడము, వీరు ఊహించని పారితోషికము వారు ఆఫర్ చేయడము, ఇట్లాగా అన్ని ధనపరంగా చూసినట్టయితే చక్కని ఫలితాలు పొందబోతున్నారు. క్రీడాకారులకైతే ఇంకా వీళ్ళకి పథకాల మీద పథకాలు వస్తాయి, పేరు ప్రఖ్యాతలు వస్తాయి, ధనపరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఇన్ని మంచి పనులు ఉన్నప్పుడు వీరికి కొంత గర్వము, యాటిట్యూడు పెరిగే అవకాశం కనబడుతోంది. అంటే ప్రతికూల ఫలితాలను కూడా వీళ్ళు పొందుతారు. ఎలాగా అంటే అనవసరమైన ఖర్చులు చేస్తారు. ధనం డబ్బులు వచ్చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, అది ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడం, అది మాత్రం తగ్గించుకోండి. తర్వాత ఆరోగ్యపరమైన ఆరోగ్యం బాగుంది కదా అని చెప్పి ఏది పడితే అది చేయడము, ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఏ కాయిన్ ఇటువైపు ఉన్నట్టే ఇటువైపు కూడా ఉంటుంది కదా. కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకోకండి. అంటే యాటిట్యూడ్ వల్ల అవ్వచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కావచ్చు, ఇట్లాంటి పనులు ఈ సమయంలో చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము అంటే గ్రాటిట్యూడ్ పరిహారం కాదు, గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం ఏంటంటే బుధుడికి సంబంధించినటువంటి మంత్రాలు జపం చేసుకోండి, రవికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. వీరిద్దరికీ తప్పనిసరిగా ఈ
గ్రాటిట్యూడ్ని మీరు తప్పక దీని పరిహారము అని చెప్పకూడదు. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. వారి యొక్క అనుగ్రహానికి ఎప్పుడూ పాత్రులు కండి. నమస్తే.